అందరికీ నమస్కారము. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది కాంబోడియా దేశంలోని రాయల్ ప్యాలెస్. ఇది క్యాపిటల్ సిటీలో ఉంది. నోమ్ పెన్ అనే సిటీ ఈ కాంబోడియా దేశానికి రాజధాని. ఈ నోమ్ పెన్ అనే దాంట్లోనే ఇక్కడి రాజుగారు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇక్కడే ఉంటాడు. ఇదే రాయల్ ప్యాలెస్, దీంట్లోనే రాజు నివాసం. అయితే అక్కడ ఒక మీకు ఇదేంటంటే ఇదేమో ముందు హాల్ లాగా, తర్వాత వెనకాల మీకు కనిపిస్తుందా అదే అక్కడ అది ఆయన నివాసం. అయితే అందులోకి మనకు ఎంట్రీ లేదు. ఇంకొకటి ఇక్కడ ఒక మీకు జెండా కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫ్లాగ్. అంటే ఆ ఫ్లాగ్ ఎగురుతున్నది అని అంటే రాజుగారు అందులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టు. ఇవాళ ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో, ఎప్పుడన్నా పర్యటనలు ఉన్నప్పుడు ఆ ఫ్లాగ్ ఎగరదు. ఆయన ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఆ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. ఈ ప్యాలెస్ను, ఈ యొక్క ప్యాలెస్ మొత్తం నిర్మాణము 50 ఎకరాలలో 1866 సంవత్సరంలో నిర్మించారు. అయితే ఆ తర్వాత దాన్ని మళ్ళా 1912 నుంచి 32 వరకు మళ్ళీ, అంటే ఒక 20 సంవత్సరాల పాటు రెనోవేషన్ చేశారు. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇక్కడ రాజుగా నోరోడెమ్ హోమోని అనే అతను ఈ దేశ రాజు. ఇది వంశపారంపర్యం, దీనికి ఎలక్షన్లు ఉండవు. ఇది వంశపారంపర్యం. ఈయన 2004 నుంచి ఈయననే ఉన్నాడు. అయితే వాళ్ళు మాత్రం ఆ రాజు వాళ్ళు అన్నదమ్ములు మొత్తం 6 మంది, కానీ ఈయనకు మాత్రం పెళ్ళి కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ మదర్తో కలిసి ఉంటున్నాడు. ఇది మొత్తం ఇంతకుముందు చెప్పాను కదా 50 ఎకరాలలో, అది మెయిన్ ఎంట్రన్స్ అది అక్కడ. అయితే ఇది చూడ్డానికి ఇప్పుడు సందర్శకులు ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ లాగా చేశారు. అదేమో వెనకాల కనిపిస్తున్నదేమో రెసిడెన్స్, అందులోకి ఎంట్రీ లేదు. అక్కడ గేట్ ఉందా, ఆ లోపలికి ఎంట్రీ లేదు. కానీ ఈ ముందు భాగం మొత్తం ఎప్పుడైనా రాజు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాడు. దీన్ని మాత్రం టూరిజం ప్లేస్గా చేశారు. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చి $10. వీళ్ళ కరెన్సీ ఇక్కడ రీల్ అనేది వీళ్ళ కరెన్సీ పేరు. అయితే మనకంటే చాలా చీపు. ఇక్కడ $10 అంటే 40,000 రూపాయలు వస్తాయి మనకు. అంటే సుమారు మన రూపాయికి వీళ్ళది 3 రూపాయల చిల్లర ఉంటుంది, 3 రూపీస్. అంటే మనము అమెరికాతోనేమో తక్కువ మన కరెన్సీ విలువ, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళతో పాటు 3 రూపాయల చిల్లర ఉంటుంది. అంటే దాని విషయంలో మనము సంతోషపడవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో మన కరెన్సీ కూడా విలువ ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి అనేది మనం గర్వించదగ్గ విషయం. ఇక్కడ ఇవి ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ మనకు ఈ కట్టడాలలో అంతా హిందూ, అంటే నాగదేవతలు, తర్వాత గరత్మంతుడు, ఇట్లా అందరూ కనిపిస్తారు. ఎందుకు అని అంటే ఒకప్పుడు ఇది మొత్తం హిందూ దేశం. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే బుద్ధిజం దేశంగా మారిపోయింది. ఇప్పుడు బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి మన సాంప్రదాయం కలుస్తుంది ఇక్కడ. కొంత హిందూ అండ్ ఈ వీళ్ళ సాంప్రదాయం ఒక్కటే. గజుడు నాగదేవతలు, నాగుపాము ఆకారంలో ఉంటాయి వీళ్ళ కట్టడాలు. అదేమో సింహం. ఇది ఇక్కడి చరిత్ర. ఇది రాయల్ ప్యాలెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.